అంటే అది నేను ఇక్కడ బ్యాంక్ పని చూసుకుని లంచ్ టైం అయ్యేసరికి ఆహక్లేసి ఇక్కడికి వచ్చానా. రండి బాబు కూర్చోండి, మాతో పాటు భోంచేద్దురు గాని. అయ్యో పర్వాలేదు అంకల్. అదేంటి బాబు మొహమాట పడతావెందుకు? ఎంతమంది అయినా తినొచ్చు, కూర్చో. ఏంటో మీరంతా మొహమాట పెట్టేస్తున్నారు. రండి బాబు రండి. బాబు యాపిల్ సింగ్, ఏమయ్యా యాపిల్ సింగ్, ఇటు రావయ్యా. ఇతరు మధ్యలో వచ్చినాయి. మావాడేనయ్యా. మీ వాడా? నేను ఒప్పుకోను. ఏంటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను, నేను ఒప్పుకోను అంటున్నా. ఏది మీ వార్డెన్ బిలో ఫ్రీ కూపన్స్ అని చెప్పి ఫ్యామిలీ అందరూ రావచ్చని చెప్పి తీరా వచ్చాక ఇలా అవమానిస్తారా? నేను ఏమి అన్నాయి, మీది అంత కోపం చేస్తాయి. కూర్చో నాన్న, నువ్వు కూర్చో నాన్న. నానా వీడిని కొట్టేస్తా నేను. నాకు అప్పచెప్పండి, నేను తొక్కేస్తాను. తొక్కేయ్. గొడవలు ఎందుకండి, అందరూ చూస్తున్నారు. ఏమయ్యా వెళ్ళి ఆర్డర్ తీసుకురా. నువ్వు రావే తిందాం. ఏంటో అంతా వింతగా ఉంది. నేను లంచ్కి పిలిస్తే మీరు రానన్నారు, తీరా చూస్తే మీరే నన్ను లంచ్కి పిలవాల్సి వచ్చింది. మనం కలిసి భోంచేయాలని రాసింది బాబు. నీ బొంద, వాడు కావాలనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చచ్చాడు, దరిద్రుడు. పార్దుగాడేంటి ఛాలెంజ్లో గెలుస్తానని చెప్పి వీళ్ళని అసలు పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? లెక్క ప్రకారం వాడు ఈ పాటికి ఇక్కడికి రావాలి కదా. అంకుల్ ఇప్పుడే వస్తానా? വെന്തുരുകും നീ വ്യഥയുടെ ബലിപീഠമോ. యాపిల్ సింగ్, మూతి మీద మీసం, నెత్తి మీద కొప్పు, గెటప్ బాగుంది. గెటప్ ఏంటి గెటప్? ఇదే నాది ఒరిజినల్. నాది పేరు యాపిల్ సింగ్, నాది స్టేట్ పంజాబ్, నాది భాష పంజాబీ, నాది క్యాపిటల్. అచ్చా హై, బహుత్ అచ్చా హై. ఏంట్రా ఇందాక టేబుల్ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నా? నాది ఏమన్నాయి సార్? నీది నన్ను అది నాది ఫ్యామిలీ కాదు అన్నాయి. మీది సేమ్ ఫ్యామిలీ అయితే, అది మేడం మీకు చెల్లి అయితే, మీది మొక్కం మేడంకి అన్న లెక్క ఉన్నాయి, మీది చెల్లెలకి కోపం ఎక్కువ ఉన్నాయి, మీది చెల్లి నన్ను ముద్దు ముద్దుగా తిట్టినాయి, మీది చెల్లి. యు షట్ అప్, చంపేస్తానా? అది నా చెల్లెలా? హాజీ చెప్తా, నీ పని చెప్తా. ఏ యాపిల్ సింగ్ ఇలా రా. బాబు వాడేదో అంటున్నాడు మీతో. ఏం లేదు అంకల్, నన్ను వరుదిని కాబోయే భర్త అని అడుగుతున్నాడు. ఏయ్, ఏంట్రా కోసం చెప్పు తెగుద్ది. సారీ మేడం, మీది అన్న అనుకోలేదు మేడం. జాదా హుషార్ జాన్ ఖరాబ్ అని నాకు తెలుసు మేడం. నానా ఏంట్రా? ఐస్ క్రీమ్ కావాలి.
కావాలి. ఏయ్, మా వాడికి ఐస్ క్రీమ్ తీసుకురా నాకు కాదు మీ మనవడికి. సరే సరే తీసుకురా. రేయ్ అందరికి ఐస్ క్రీమ్ పడరా. రేగి అంటే మాది గ్యాంగు వస్తాయి, తలవారు తెస్తాయి, తలకాయ తీస్తాయి. నాకు వదిలేయండి, నిలువున నరికిస్తాను యాళ్ళని. అంత పొగరేంట్రా నీకు? ఆఫ్టర్ ఆల్ బ్యానర్వి పెద్ద ఓనర్ లా ఫీల్ అవుతావేంటి? ఎంగిలి ప్లేట్లు ఎత్తే మొహమా, వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చావు. నువ్వురా. ఏంటో ఈ బ్యారర్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు, ఒకటే పొగరు బాబు. పొగరు కాదు అంకుల్, బలుపు. నానా నేను లండన్ కి వెళ్ళాలి. రేయ్ తినేటప్పుడేంట్రా దరిద్రుడా. ఛీ రా లేక. అలా చూస్తావేంటి దరిద్రుడా? వీడికి లండన్ అంట, అర్జెంట్ గా తీసుకెళ్ళు. ఇదిగో వీడి కింద కడిగి నువ్వు పైన కడుక్కో. తీసుకెళ్ళా. రా మీరు వచ్చారేంటి? యాపిల్ సింగేడి? సర్వ్ చేసేది ఎవరైనా బిల్ ఇచ్చేది నేనే. ఓ నానా ఏంటిది? ఫ్రీ కూపన్స్ ఎవరిచ్చారు? మీ ఏజెంట్ ఇచ్చాడు. మా హోటల్లో ఏజెంట్ ఎవరు లేరే. అయ్యో, ఆ బిల్ నేను కట్టేలోపే వీడు తొందరపడి తెచ్చి ఇచ్చేసాడే. అడ్డంగా బుక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో, వీళ్ళు కనబడితే చంపేస్తారు. మరి అతను ఎవరో వచ్చి ఫ్రీగా తినిపోమని చెప్పాడు కదండి. అవునా? ఎవడో మిమ్మల్ని చీట్ చేశాడు. ఏంటి? చూడండి, మీ హోటల్ నుంచి ఒక ఏజెంట్ వచ్చి ఫ్రీగా భోంచేయడానికి కూపన్స్ ఇచ్చాడు. అది అబద్ధమా? అబద్ధమే. ఓరి రాస్కల్, ఇంత దారుణంగా చీటింగా? ఏడు వాడు, ఏడి ఆ యాపిల్ సింగడు. మేము రాగానే ఫ్రీ కూపన్స్ ఫ్యామిలీనా అన్నాడు దరిద్రుడు. నువ్వేమో బిల్ తెచ్చావు. రేయ్ నువ్వు అక్కడే వస్తున్నావు, వాడేడ్రా? ఏమో తెలీదు. వాడు టోటల్ ఫ్యామిలీనే ఫూల్ చేశాడు. ఎంత మోసం! అంత పగ మీ మీద ఎవరుకుంటుందయ్యా? ఇప్పుడు ఇంత బిల్లు ఎలా కట్టేదే? శరత్, చివరి దాకా ఆర్డర్ ఇస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఈ బిల్లు ఎలా కట్టేదయ్యా? నాన్న, నా క్రెడిట్ కార్డ్ ఉంది. వెయిట్. ఎలాగో మీకు నేను ట్రీట్ బాకీ ఉన్నాను కదా, సో ఆ బిల్ నేను పే చేస్తాను. మీరా? సార్, ఇంత బిల్లు వద్దు సార్. మందకు మందొచ్చాం. మా అందరి బిల్లు మీరు కట్టడం బాగుండదు బాబు. అంకుల్, ఇంకా నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారేంటి? మీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరా? అదేం కుదరదు. నేను మీకు ట్రీట్ ఇస్తానన్నాను, ఇస్తాను, మీరేం కాదనకండి. రే, లాస్ట్ మినిట్లో నా గెలుపుని నువ్వు ఓన్ చేసుకుంటావా? దరిద్రుడా, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఆ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తావా? నా టైం ఎంత బ్యాడ్ నడుస్తుంది ఏంటి? ఆపిల్ సింగ్, ఏంటి ఇక్కడ దాక్కున్నావు?
చిచ్చి నేను ఎందుకు దాక్కుంటాయి టేబుల్ కి లెగ్ ప్రాబ్లం అయితే సెట్ చేస్తున్నాయి. జీ హా. హాజీ. ये क्या है? ఫ్రీ మీల్స్ కూపన్స్. ओ నువ్వు డబ్బు పెట్టి కొన్న ఫ్రీ మీల్స్ కూపన్స్. మడిచి నీ ఓటమికి గుర్తుగా ఎక్కడైనా దాచుకో. చూడు, మూతి మీద మీసం, నెత్తి మీద కొప్పు పెడితే గుర్తుపట్టలేని అనుకుంటున్నావా? ఇందాకే గుర్తుపట్టాను. కానీ అంత తేలిగ్గా వదిలేస్తే వాళ్ళ ముందు నువ్వు ఫూల్ ఎలా అవుతావు? అందుకే వెయిట్ చేశా. వాళ్ళ ముందు ఫూల్ని చేశాను. ఇక చాలు బ్రో. ట్రయల్స్కి పులి స్టాప్ పెట్టేసే. వరుదిని వెంట పడ్డం మానేసే. ఆమె వెనక నేనున్నాను. లారీల వెనకాల నన్ను చూసి ఏడవకురా అని బోర్డు ఉంటుంది చూడు. అలా నన్ను చూసి ఏడవకుండా కీప్ డిస్టెన్స్ 50 మీటర్స్. ఓకే? ఆపిల్ సింగ్ అలియాస్ పార్థసారథి. నేను వేసిన పందెంలో నేనే గెలిచాను. నువ్వెన్ని వేషాలేసినా నాకు దొరికిపోయి ఓడిపోయావు. గెలిచినవాడు మర్చిపోయినా పర్వాలేదు, ఓడిపోయినవాడు మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. ఇట్స్ ఎనఫ్ పార్థు. వరుదినికి తెలియకుండానే నీ మూలంగా చాలా సఫర్ అవుతుంది. ఇక నుంచి ఆమె నిన్ను ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటాను. సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. వరుదినికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సేఫ్గా ఉండేలా చేస్తాను. ఓడిపోయావు కాబట్టి ఒప్పందం ప్రకారం నువ్వు తప్పుకోవాలి. గెలిచాను కాబట్టి ఒప్పందం ప్రకారం నీ ఓటమిని ఒప్పుకోవాలి. నీ ఆట కట్టయిపోయింది బ్రో. ఆమె వైపు తొంగి చూడకు. వస్తా. ఇంకో అద్భుతమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకా కొద్ది రోజులనే, విత్ ఇన్ ఫ్యూ డేస్, ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్. నేను వరుదినికి నా మనసులో మాట చెప్పబోతున్నాను. వరుదిని లాంటి అమ్మాయి నాకు కొత్త, కానీ ఒక వండర్ఫుల్ వింత. డబ్బుకు, అధికారానికి, పొగడ్తలకు, దేనికి లొంగని ఒక స్టబన్ లేడీ వరుదిని. పెళ్ళైన ఒక అమ్మాయిని భర్త వదిలేస్తే మళ్ళీ పెళ్లి చేసి ఒక ఆదర్శ స్త్రీమూర్తిగా అనిపించుకుంది. తన కోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే ఆ మొత్తాన్ని పేదవాళ్లకు పంచమని సలహా ఇచ్చింది. గొప్ప మానవతావాదని నిరూపించుకుంది. నువ్వు ఎలాంటి వాడివో తెలిసినా, యాక్సిడెంట్ అయిందని తెలిసి సేవలు చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె మనసు ఎంత సున్నితమైందో తెలిసేలా చేసింది. ఏ కోణంలో చూసినా అంత పర్ఫెక్ట్గా కనిపించే వరుదిన్ని నేను వదలా. ప్రపోజ్ చేసే తీరతా. విష్ మీ గుడ్ లక్ బ్రో. ఇంకా ఈ మీసం ఎందుకు బ్రో, తెలిసిపోయాక. ఇంకా కొద్ది రోజులనే, విత్ ఇన్ ఫ్యూ డేస్, ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్.
నేను వరుదినికి నా మనసులో మాట చెప్పబోతున్నాను. అరగంటలో నువ్వు నా ఇంటికి రాకపోతే నా చావు చూస్తావు. వెంటనే రా. అమ్మయ్యా, నువ్వు బాగానే ఉన్నావు పార్థు. ఏంట్రా, ఏమైంది? ఎందుకు నేను రాకపోతే చచ్చిపోతానని బెదిరించావు? ఎందుకురా, ఏమైంది? కొడుకు బాధలో ఉన్నప్పుడు తల్లి తప్ప ఎవరు ఓదార్చగలిగేవారు లేరంటారు. కానీ నువ్వు ముట్టుకుంటే నాకు పాము తాకినట్టే ఉంది. ఎందుకు పార్థు అంత మాట అంటావు? కొడుకు అన్న మమకారంతోనే కదా అర్ధరాత్రి పూట పరిగెత్తుకుంటూ వచ్చాను. నీకేమైందో, తొందరపడి నువ్వేం అఘాయిత్యం చేసుకుంటావోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? చాలా ఆపు. నీ మాతృత్వపు మాధుర్యం గురించి నాకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. నువ్వు ఒక మదర్ ఇండియా. నీ గురించి నాకు చెప్తున్నావా? పార్థునే, నీ గురించి నిజం తెలిసిన పార్థుని. చాలా చేసావు నా గురించి. ఇవాళ నేను ఇంత అంతులేని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానంటే కారణం నువ్వే కదా. అందరినీ నేను దూరం చేసుకుని, కొందరు నన్ను దూరం చేసుకుని, ఎవరికెవరు ఏమీ కాకుండా పోయే బ్రహ్మాండమైన పరిస్థితి నాకు వచ్చింది నీ వల్లే కదా. ప్రియ నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరుదిని నా జీవితం నుంచి వెళ్ళిపోయేదాకా జరిగిన ప్రతి దానికి సూత్రధారివి నువ్వే కదా. నా పక్కనే ఉంటూనే, నన్ను ప్రాణంగా చూసుకున్నట్టు నటిస్తూనే, మా కాపురాన్ని చూసి పొంగిపోతున్నట్టు కనిపిస్తూనే, విడిపోయామని తెలియగానే పీడ విరగడైందని సంబరపడ్డావు. సంబరపడ్డావు, పండగ చేసుకున్నావు. అది నువ్వే కదా. ఆ మూర్ఖత్వం నుంచి నేను బయటపడి తెలివి తెచ్చుకుని కళ్ళు తెరిచి నా భార్యకి నేను సర్ది చెప్పుకుని తీరా ఇద్దరం కలిసే సమయానికి ప్రియని ఇద్దరి మధ్యలోకి తీసుకొచ్చి వరోధిని నా నుంచి శాశ్వతంగా విడగొట్టేశావు. ఇన్ని అద్భుతాలు ఒక ఆడది చేయగలదా అని ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటే వాణ్ణి చెప్పుతో కొడతా. ఇన్ని అద్భుతాలు చేయగలిగేది ఈ ప్రపంచంలో ఒకే ఒక ఆడది, అది నువ్వే.